వినేదేమిటి? అవునమ్మా, విమల్ కంటి చూపు పోయింది. డాక్టర్, మళ్ళీ నా కళ్ళు కనిపించవా? విమల్కి అసలు ఇలా ఎందుకైంది డాక్టర్? ఆ విషయం అప్పుడే చెప్పలేనమ్మా. కానీ నా ఉద్దేశం, ఆ కుర్రాడు తినే ఫుడ్లో ఎవరో ఏదో పాయిజన్ కలిపి ఉంటారు. విమల్కి వాడిచ్చిన పాయిజన్ వల్ల ఏదైనా అపాయం జరిగితే ఆ మనిషిని ఈ లోకంలో ఎక్కడున్నా వదిలిపెట్టను. పసిబిడ్డ కంటి చూపు పోగొట్టిన మనిషి రాక్షసుడై ఉంటాడు. డాక్టర్, విమల్ కంటి చూపు మామూలుగా రావడానికి అవకాశం లేదా? మా శాయశక్తులా మేము ప్రయత్నిస్తాం. నా బొమ్మ వేశాడు, దానికి నా కళ్ళు కూడా వేసుంటే నేను దొరికిపోయేవాడిని. అందుకే ముందు జాగ్రత్తగా ఆ వెధవ కళ్ళు పోగొట్టేశాను. మీరు కళ్ళు పోగొట్టారా? అవును. ఆ రోజు స్కూల్లో విమలకి ఐస్ క్రీమ్ కొనిచ్చాను. అందులో స్లోగా పనిచేసే పాయిజన్ వేసిచ్చాను. అందుకే వాడికి ఇప్పుడు కంటి చూపు పోయింది. మీది గొప్ప ప్లాన్ అండి. అంతా బాగానే ఉంది, కానీ ఈ విషయం తెలిసి పోలీసు వాళ్ళు పట్టుకుంటే? ఏ ఆధారం లేదే. మాకెళ్ళాలి, టిక్కెట్కి చెల్లర్లేదు, ఎలాగా? ఆగాగు, ఓ 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయల? చాలు, 10 రూపాయలు. అయ్యో, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఇది సినిమా కోసం కాదు. అంత అవసరం? సినిమా ముఖ్యం. ఇదిగో వినమ్మాయి, నీ మొగుడికి నేను చుట్టాను. నీ మొగుడే నన్ను వెళ్ళమన్నాడు. వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళొద్దంటే దీనికి ఒక పెద్ద రభస అవుతుంది. సరే సరే, పోని వెళ్ళండి. సరే, ఇంకో విషయం. ఏమిటి? ఈ ఊళ్ళో ఏ సినిమా హాల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నువ్వు కూడా రావాలి. నేను రావాలా? రావాలి. నీ మొగుడికి నేను చుట్టాన్ని. నేను సినిమాకు తోడు తీసుకెళ్ళమన్నాడు. నీకు కుదురుతుందా కుదరరా? ఆయనే చెప్పారా? అయితే ఇంకేం చేస్తాం, రండి వెళదాం. పద. ఎక్కడ బయలుదేరారు? ఊరికే ఉంటాం, ఎందుకని సినిమాకి బయలుదేరాం. తమరు అక్కడేగా? లేదు, తోడుగా. ఎవరు? మీ ఆవిడే. ఆట మొదలెడతారు, పోవా మానేవా? శుభం, వెళ్ళరండి. వస్తా. పోవద్దంటే వీడితో తగువు లేదు. తగు ఎందుకులే, పొమ్మందామా? ఇదెంత దూరం పోతుందో తెలియదు. ఎలా అయిపోయావురా సీతాపతి? అమ్మా. ఏం బాబు? అమ్మా, నాకు తలంటి పోస్తావా? విమల్, విమల్, మీరు? వీరే మా క్లాస్ టీచర్. విమలేమో నా ఫ్రెండ్. వాడితో మాట్లాడదామని వచ్చాం. ఓ, మాట్లాడమ్మా. విమల్, మంజు, ఏది కనబడటం లేదా? అసలు మేము ఎవరం కనబడలేదా? అవును మంజు, నాకు ఇప్పుడు ఏది కనిపించట్లేదు. పాపం, నువ్వు ఇప్పుడు ఏబిసిడీలు కూడా చదవలేవు కదరా. అవును మంజు. సరే, నువ్వు బాగా చదువుతున్నావా? ఓ, నీకు తుపాకీ ఇచ్చినోడు బాగుపడ్డ విమల్ నాశనం అయిపోతాడు. విమల్ మంచివాడు, చురుకైనవాడు. వాడికి చూపు పొందని విని నేనెంతో బాధపడ్డాను. వాడి చురుకుతనమే ఇంత అనర్థం తెచ్చిపెట్టింది. ఆంటీ, విమల్ని తిట్టకండి. విమల్, నా కళ్ళు రెండు నీకు ఇమ్మంటావా? వద్దు. సరే, మేము వెళ్ళొస్తామండి. ఇక రామ్మా పాప, రా. విమల్, వెళ్ళొస్తాం. టాటా టాటా. దొంగ 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 దొంగ. నేను భయపడాలి? నేను పోలీసు వాడిని కదా. మరి విజిల్ ఎవరేశారు? ఎందుకురా నా విజిల్ తీసి నవ్వుతున్నావు? ఊరికే ఉందని ఊరుతున్నా. ఎందుకురా నా బెడ్ మీద పడుకున్నావు? ఊరికే ఉందని పడుకున్నా. అవును, మీ ఆవిడెక్కడ? ఊరికే వాకిట్లో కూర్చుందిలే. ఊరికే ఉంది. అర్రే, వీడు ఎదురుగా ఏది ఊరికే ఉన్నా ఊరుకునేటట్లేడు. ఈ నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి. నాకున్నదే ఒక్క ఆడపిల్ల. ఎస్పీ గారు ఉంటే దగ్గరుండి పెళ్లి చేసేవారు. ఆయన లేని లోటు నాకు ఇప్పుడు తెలుస్తోంది. కనీసం మీరైనా వచ్చి దగ్గరుండి అన్ని చూసుకోవాలి. ఈ పరిస్థితిలో దాందే ఉందమ్మా. ఈ రూపాయన అయినా మీ మనసులో ఉన్న బాధ కొంత తగ్గుతుంది కదా. మరేం చెప్పకండి. విమల్ని తీసుకుని మీరు తప్పకుండా రావాలి. వస్తామమ్మా. మంచిది.
నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? పెళ్లి కొడుకు తండ్రి, నాకు కావాల్సిన వాడు. స్టేషన్ నుంచి ఇలాగే వచ్చేసాను. మంచిది, వస్తాను. నమస్కారం. నమస్కారం అండి. గుర్తుంచుకొని వచ్చారే, రారేమనుకున్నా. మీరు వచ్చి పిలిచాక రాకుండా ఉంటానా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఈ కుర్రవేతలకు ఎలాగో కళ్ళు పోయేగా నన్నేం గుర్తుపట్టగలడు? ఏమిటి సార్ అన్ని పాపకే పెడుతున్నారు? మీరేం తీసుకోరా? కూల్ డ్రింక్ వద్దు. పోనీ ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ నాకు లేదు. ఏమిటి విని? నాకు ఆ రోజు స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ ఇచ్చాడే, వాడి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడా? మీరే చెప్పగలవు. వాడి గొంతు వినగానే కనిపెట్టేశాను. ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? విమల్, ఐస్ క్రీమ్ కొనిచ్చిన వ్యక్తిని గొంతు విని గుర్తుపట్టగలవా? ఓ, గుర్తుపట్టగలనే. లేడీస్ అండ్ జెంట్మెన్, ఓ ముఖ్యమైన విన్నపం. ఈ రిసెప్షన్ వచ్చిన వాళ్లలో ఒక హంతకుడు ఉన్నాడు. ఆ హంతకుడి గొంతు ఓ కళ్ళు లేని చిరంజీవి విన్నాడు. ఆ హంతకుడిని ఇక్కడే పట్టుకుంటాం. దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ ఆ చిరంజీవితో వరుసగా పేర్లు చెప్పి వెళ్ళాలని నా రిక్వెస్ట్. విమల్, ఎవరు? మంజులా? అవును. నువ్వు ఇక్కడికి వచ్చావా? అవును. విమల్, నువ్వే ఆ కూనికోని కనిపెట్టబోతున్నావా? అవును. వాణ్ణి కనిపెట్టు, కనిపెట్టు. వాడు నాశనం అవ్వాలి. మాట్లాడండి. సోదరి మండలారా, ఇదే రాజకీయ వేదిక అనుకుంటున్నావా? బుద్ధిగా పేరు చెప్పి వెళ్ళవయ్యా. పేరు రంగారావు, సీతంపేటలో ఉంటున్నారండి. ఏమి విమల్, మీరేనా? కాదు. మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్. రాను ముర్రు అన్నా వినకుండా బలవంతాన పెళ్లికి తీసుకొచ్చి ఈ రొంపులో దింపావు కదరా, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నేను మాత్రం ఈ సంగతి తెలిస్తే వచ్చావన్నా. నా పెళ్ళ మాట విన్నాను, పీకల మీదకి వచ్చింది. నువ్వు అడుగుతావేమిటి? నా గొంతు తలుచుకుని ఆ కూలీ కోరు గొంతు అలా ఉందో ఏమిటో. ఏమి విమల్, మీరేనా? ఇతను కాదు. మీరు వెళ్ళొచ్చు. వచ్చి నీ కడుపున పుడతాను రా తండ్రి. నీ పేరు చెప్పి వెళ్ళవయ్యా. అగ్నిహోత్రం వీర వెంకట వరప్రసాదరావు బహదూరు. ఏం బాబు, మీరా? కొంచెం ఆగండి. బాబు, మళ్ళీ మీ పేరు చెప్పండి. మళ్ళీ ఇంకో మాట ఎందుకు బాబు చెప్పమంటున్నావు? నేను గాంధీ గారితో పాటు జైలుకెళ్ళిన హింసావదన్నా. కుదురుగా పేరు చెప్పి వెళ్ళవయ్యా. వీర వెంకట వరప్రసాదరావు బహదూరు. ఇతను కాదు. వెళ్ళు. నెక్స్ట్. చెప్పు. జ్ఞానప్రకాశం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. హరిశేవర్. నాన్నా, నాన్నా, ఆయమ్మా, ఆయమ్మా. దేనికమ్మా? నువ్వెందుకు నాన్న లైట్ ఆఫ్ కాగానే అక్కడి నుంచి వచ్చేసా? అదా, అది నాకు ముఖ్యమైన పని ఉండి వెంటనే వచ్చేసాను. పో, నేను నీ జత పచ్చి. నా తల్లి కదూ, ఇంకెప్పుడు అలా చేయను. సరే, నన్ను రేపు విమల వాళ్ళ ఇంటికి వెళ్ళరమంటావా? అక్కడికి మనం వెళ్ళకూడదమ్మా. అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఆ విమల్ లేడు, వాళ్ళ నాన్నే తుపాకీతో షూట్ చేసి చంపేశాడు. వాడు కూనికోరు కదా. వాడు కూనికోరు కాదు, తుపాకీ ఇచ్చాడే వాడే కూనికోరు. వాడు నాశనం అయిపోవాలి. ఇదిగో మంజు, నువ్వు ఇంక విమల్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. వెళ్తే వెళ్ళకూడదంతే. పో, నీ జతకా. పోతలకి. తల్లి లేని బిడ్డని గారాబం చేసి పెంచినందుకు ప్రాణాంతకమైంది. ఈ దయ్యమే నన్ను పోలీసులకు పట్టించేటట్టుంది. ఆ దున్నపోతు వెధవా కొత్త లుడ్లా మేసేస్తున్నాడు.
నా పాటికి నేను తెచ్చి పడేస్తుంటే వాడి పాటికి తేరగా లాగించేస్తున్నాడు. ఈ ఆగడాలకి ఓ హద్దంటూ లేదా? ఇదిగో కాఫీ. ఆ మనిషి ఎవరికి చుట్టమో వాళ్ళే అడగాలి. ఎవరి చుట్టమో వాళ్ళే అడగాల? వాడు నీ చుట్టమే కదే, నువ్వే అడగొచ్చు కదా. ఏమిటి నా చుట్టమా? మీ చుట్టం అని చెప్పి కదా వాడు ఇక్కడ తెచ్చేశాడు. నీతో నా చుట్టమని చెప్పాడా? అవును. నాతో నీ చుట్టానని చెప్పాడు. అసలు ఇంతకీ వాడు ఎవరి చుట్టమని నాకేం తెలుసు? ఇంతకీ ఆ చుట్టంగాడు ఎక్కడ? వస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. ఈ రోజు అయ్యగారు తలంటుకోవాలని చెప్పానే, అందుకు ఏర్పాట్లు చేశారా? తలంటడమేగా. అంటుతా అయ్యా, తమరు కాస్త బని నింపుతారా? ఏం అర్థం చేస్తారా? కాదు, కొంచెం డొక్క చింపుతామని. డొక్క చింపుతారా? అవును, నువ్వు మా ఇద్దరిలో ఎవరు చుట్టానో తెలియట్లా. అందుకే ఈ కుండ కాస్త బద్దలు కొట్టి నిజంతో పాటు తేరగా తిన్న సొమ్ము కక్కిద్దామని. నీకెన్ని గుండెలుండాలరా? నా ఇంటికే వచ్చి నాతోనే అబద్ధం ఆడి నాకు నేను తిరగడం అనేసి నువ్వెందులో తిరుగుతావు? ఊరికే. నా దగ్గరేమో నా భార్య తాలూకా బంధువునన్నావు, నా దగ్గరేమో ఆయన తాలూకు బంధువునన్నావు. నువ్వు మకాం వేయడానికి పోలీసుడిలే దొరికిందా? ఓరు తెరిచావా గొడ్ల కుగి మరి కొడతాను. గుడ్ల గొప్ప మొహం నువ్వు. ఎవడరా నువ్వు? ఏం చదువుతాం? నువ్వు చెప్పవా? చెప్పండి. మద్రాస్ జైలు నుంచి తప్పించుకొని మాకు దొరికాడు. మాగు టోపీ వేసి ఇక్కడ దాక్కున్నాడు. వీడి కోసమే మేము 2 నెలలుగా గాలిస్తున్నామండి. ఏమయ్యా, నువ్వు ఓ పోలీస్ అడివా? ఇన్నాళ్ళు ఓ దొంగ వెధవని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపుతావుతాయా? సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఈ వెధవేళ నా కొంప గుల్ల చేసాడని బయట అబ్బడుతున్నాను కండి, నా మానం మర్యాద పోతాయి. మొహం చూడు, కాపు జైల్లో దిష్టి పెడత మొహం వీడును. ఇదిగో వీడిని తీసుకుపోండి, మీ ఇళ్ల వైపు తీసుకువెళ్ళకండి. సినిమాకి తీసుకెళ్ళాడు మన్మధుడు. పోరా. పోతరా స్టేషన్కి. నీకేమైంది? వాంతులు చేసుకున్నావు? ఏం లేదండి, ఇన్నాళ్ళు వాడి సిగరెట్ పొగ తప్పనిసరి భరించాను. అది తలుచుకుంటేనే వాంతి వస్తుంది. ఇంకా నయం, ఊరికే పడుంటుంది దేనికి వాంతులు చేసుకున్నావేమో అనుకున్నా. పీడ విరగడైంది. పద. అమ్మా, ఏంటి నాతో ఎవరొచ్చారో చూడు. నీ ఫ్రెండ్ మంజు. ఏమిటమ్మా 2 రోజుల నుంచి రావటం లేదు? ఆంటీ, మా నాన్న నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఎందుకమ్మా? నిన్న ఆ ఇంటికి వెళ్ళామే, అక్కడ లైట్లు అరగానే మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు పారిపోయావు నాన్న అని అడిగితే, షూ నువ్వెవరితోనో చెప్పావంటే చంపుతానని నన్ను ఇంట్లోనే కట్టేశాడు. విన్నారా? ఖచ్చితంగా ఆ పెద్ద మనిషి విమలకి తుపాకీ ఇచ్చాడు. ఆ పాపాత్ముడు విష్ణుమూర్తి భయంకరమైన స్మగులర్. తను బయటపడకుండా ఉండాలని వాడే పనిచేస్తుంటాడు. అవునదిరా, వాడిని వదిలిపెట్టకూడదు. అసలు వాడిని చంపితే గానీ అన్నయ్య ఆత్మకు శాంతి లభించదు. మీరు ఆవేశంలో తొందరపడకండి. చట్ట ప్రకారం ఎప్పుడేం చేయాలో అది నేను చేస్తాను. అమ్మా, మీరు అనుమానిస్తున్న వ్యక్తి చిన్నవాడైతే పర్వాలేదు, సమాజంలో చాలా పేరున్న పెద్ద మనిషి. ఎవరు వాడా పెద్ద మనిషి? నేనింత విడమర్చి చెప్పినా మీకు అర్థం కావట్లేదే. కోపడకండమ్మా, నేను ఓ కన్నేసి ఉంచుతాను. ఏ కొంచెం అనుమానం తగిలినా తక్షణం అరెస్ట్ చేస్తాం. అంతవరకు మీరు ఓపిక పట్టండి. ఏ కొంచెం ఆలస్యమైనా వాడు కేసే మార్చేస్తాడు. మీ తప్పేం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్యాయం అందరం ఎక్కుతుంటే న్యాయం దాసోహం ఉంటుంది. కళ్ళుంటే కనిపెడతాడని కళ్ళు లేని వాడిని చేశాడు. గొంతు విని కనిపెట్టేశాడు. ఇంకా వాడిని విడిచిపెట్టాను నాకే ముప్పు వచ్చేటట్టుంది. నాకు వదిలిపెట్టండి, వాడిని రాత్రికి రాత్రే అడవిలోనే పారేస్తాను. లోకం నుంచే పంపించేయి. చిత్తందరా గోడ దూకుతున్నాడు.
Yeah.